తను ఓరి నీ పిచ్చి సార్, ఏం మనిషివిరా నువ్వు, నా మంద ఎంతకాలం రా, నీకంటూ ఒక పని ఉండాలి కదరా, నీకంటూ భవిష్యత్తు ఉండాలి కదరా, నీ కాళ్ళ మీద నువ్వు. పాపం పిల్లనిచ్చిన మామ కదా, ఇప్పుడు కూడా కొంతమంది మాయలు అల్లాడిపోతుంటారు అల్లుళ్ళని చూసి. ఒరే ఎక్కడెక్కడోళ్ళని చూసాను, నీ అంత సోదరుడు ఎవడు లేడురా, ఎట్ట బతుకుతావురా, ఆ పిల్లని ఎట్ట బతికిస్తావు, నీకు తగ్గట్టు ఇద్దరిని కన్నా వాళ్ళకి ఎట్ట కూడి పెడతావురా, ఎవడురా నువ్వు, అరే ఎట్రా అనిపించుకుంటూ ఉండొచ్చు ನೀವು. ఉన్నారా సరిగ్గా ఎవరన్నా? చేతులు ఎత్తదులే, ఉంటే సంతోషం, దేవునికి స్తోత్రం. నేను చెప్పినట్టు నువ్వు నిజంగా దేవుణ్ణి పట్టుకో, దేవుణ్ణి హత్తుకో, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇదే మా అయ్య దేవుడు ఇశ్రాయేలు మధ్యలో మోషేని వాడుకోవటం మొదలుపెట్టినప్పుడు అక్కడ మోషే ఏ స్థానంలో ఉన్నాడు తెలుసా? జడ్జి ప్లేస్లో ఉన్నాడు. జడ్జి, న్యాయము తీర్చే జడ్జి ప్లేస్ అంటే ఎంత తెలుసా? ఎంత పవర్ఫుల్ మైండ్ ఉండాలి తెలుసా జడ్జికి? ఎక్కడా కూడా అన్యాయం ఉండకూడదు, తూచే కాటాలో మంచి జ్ఞానం ఉండాలి. అక్కడ మోషే, ఏందా ఎంతమంది గుంపు కూడారు, లోపల తీర్పు జరుగుతుందండి. తీర్పా? తీర్చేది ఎవరు? మోషే. మోషే మా అల్లుడు తీర్పు తీరుస్తున్నాడా? వాడికేం తెలుసు? వాడంటున్నా ఎవడు నువ్వు, అసలు నువ్వెవరు? వాడంటున్నా నువ్వెవడివి? కాదులే బంధువులే, అందుకని అన్నాను. మావేంలే, ఓహో మామగారా, సరే నేను మా వాడిని కలవాలి. ఇప్పుడు కష్టమైద్దండి, ఇంకా చాలా కేసులు ఉన్నాయి, అంతా ఫైనల్ అయ్యేటప్పటికి సూర్యాస్తమయం కావచ్చు. అప్పటిదాకా పట్టిద్దా అంటే ఈ మధ్యలో నేను వచ్చానని చెప్పినా అసలు నీ మ్యాటర్ ఆడదాకా బాదు, ఏం పోయిద్దులు ఎంతమంది ఉంటే. ఆయన మావాడు ఇంత మేధావి ఎప్పుడయ్యాడు?